జరుగుతుంది. ఈ పరేడ్కు పరేడ్ కమాండర్ గా ఆర్ఐ మహేష్ సార్ గారు వివరిస్తున్నారు. అలాగే మొదటి కంటింజెంట్ ఇన్ఛార్జ్ గా ఆర్ఎస్ఐ ప్రదీప్ కుమార్ సింగ్ గారు నిర్వహిస్తున్నారు. తర్వాత ఓఐసీగా ఏఆర్ఎస్ఐ గోపాలరావు గారు వ్యవహరిస్తున్నారు. అలాగే సెకండ్ కంటింజెంట్ యొక్క ఇన్ఛార్జ్ గా ఆర్ఎస్ఐ ప్రసాద్ సార్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే 2ఐసీగా లక్ష్మీపతి గారు నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే థర్డ్ ప్లేటూన్ ఇన్ఛార్జిగా మెంబర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనం ఎంతో ఇంపార్టెంట్ కోర్స్ అయినటువంటి ఏఆర్ యొక్క యాన్యువల్గా చేయవలసినటువంటి కార్యక్రమమైన మొబిలైజేషన్ ముగింపును ఈరోజు మనం పరేడ్ రూపంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేశాము, ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చాము అనేది ఒక నివేదిక రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. సత్యసాయి జిల్లా ఆర్మడ్ రిజర్వ్ యాన్యువల్ మొబిలైజేషన్ 2025ను 17/1/25 నుండి 3/2/25 వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అత్యంత క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 272 మంది సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమం శారీరక దారుఢ్యం. సిబ్బంది SLR 9mm కార్బైన్, 9mm పిస్టల్ అండ్ AK-47 ఆయుధాల వినియోగం, వాటి నిర్వహణ, మెలకువలు మరియు ప్రాముఖ్యతల గురించి ప్రామాణిక శిక్షణ పొందారు. అంతేకాకుండా ప్రతిరోజు యోగా, ధ్యానం మరియు శారీరక దారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందుకున్నారు. విభిన్న బాధ్యతలపై అవగాహన. DSPAR గారి ఆధ్వర్యంలో RIs మరియు RSIs ద్వారా ప్రిజనర్ ఎస్కార్ట్స్, బందోబస్తు డ్యూటీస్, VIP ఎస్కార్ట్ డ్యూటీస్, BD టీమ్ అండ్ PSO డ్యూటీస్ పై క్లాసులు నిర్వహించబడ్డాయి. ఈ తరగతుల ద్వారా సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవగాహన పెంచుకున్నారు. సేవా సంబంధిత మార్గదర్శకాలు. AO మరియు ప్లేట్ క్లర్క్ వారు సిబ్బందికి సంబంధించిన సేవా సమస్యలు, వేతన వివరాలు మరియు ఇతర పరిపాలనా అంశాలపై సమగ్ర సమాచారం అందించారు. మాబ్ కంట్రోల్ అండ్ పరేడ్ ట్రైనింగ్. ప్రస్తుత పరిస్థితుల్లో మాబ్ కంట్రోల్ ప్రస్తుత పరిస్థితుల్లో మాబ్ కంట్రోల్ విధానం అత్యవసరంగా అవసరమైందని దృష్టిలో పెట్టుకొని DSP గారు మరియు RI అడ్మిన్ గారు మాబ్ ఆపరేషన్ డ్రిల్ శిక్షణ అందించారు. అదేవిధంగా ఈవినింగ్ పరేడ్ ప్రోగ్రాంలో భాగంగా ఆటలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించబడ్డాయి. అందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ తేదీ 28/1/25, 29/1/25 మరియు 31/1/25న నిర్వహించిన ఫైరింగ్ ప్రాక్టీస్లో 272 మంది AR సిబ్బంది పాల్గొని 86% హాజరు కావడం అభినందనీయమైనది. ఈ సెక్షన్లో రబ్బర్ పెల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్, టైర్ స్మోకింగ్ గ్లాస్ సెల్, స్టన్ గ్రెనేడ్ మరియు హ్యాండ్ గ్రెనేడ్ల వాడకం మరియు వాటి వినియోగ విధానం గురించి సమగ్ర అవగాహన పొందారు. ఆరోగ్య శిబిరం, మెడికల్ క్యాంపు తేదీ 1/2/25న నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ మరియు ఆర్థోపెడిషియన్ల సేవలు అందించారు. సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సూచనలు పొందినట్లు భావిస్తున్నాం. అభినందనలు. ఈ యాన్యువల్ మొబిలైజేషన్ 25ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన DSPAR గారు, RI అడ్మిన్, RI MPO, RSIs మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సత్యసాయి జిల్లా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది 24-25 కాలం అనేక ముఖ్యమైన భద్రతా విధులు మరియు ప్రజాసేవలు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశారు, ఎలాంటి మంచి పనులు అంటే మంచి యాక్టివిటీస్ చేశారంటే ఒక నివేదిక రూపంలో రూపొందించారు. 1. ప్రత్యేక బందోబస్తు విధులు. ధర్మవరం సబ్జెక్ట్ మాజీ ఎమ్మెల్యే సంఘటనలకు సంబంధించి నిరంతర భద్రతా చర్యలు చేపట్టడం, ఎటువంటి పెద్ద అంటే ఫర్దర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రివెంట్ చేయడం జరిగింది. అట్లాగే హిందూపూర్ సబ్ డివిజన్ వినాయక నిమజ్జనం, కదిరి సబ్ డివిజన్లో వినాయక నిమజ్జనములు మరియు శాంతి భద్రతలను పరిరక్షించడం జరిగింది. అట్లాగే పెనుగొండ సబ్ డివిజన్ సాముదాయిక సంఘర్షణలు ఎదుర్కొనేందుకు సమర్థంగా విధులు నిర్వహించడం. అంటే పెనుగొండలో కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ రావడం జరిగింది, దాన్ని కూడా నిర్వహించాం. అట్లాగే ధర్మవరం సబ్ డివిజన్లో రాజకీయ సంఘటనలు, ఆందోళనలు మరియు ప్రదర్శన నిర్వహణలో కీలక భూమిక పోషించారు.
హిందూపురం, తాడిపల్లి, ఇస్తమా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అత్యున్నత భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే వివిఐపి మరియు ముఖ్యమైన కార్యక్రమ భద్రతా విధులు చేపట్టారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తి. ఈ సందర్భంగా గౌరవనీయ గవర్నర్, గౌరవనీయ డీజీపీ మరియు ఇతర ముఖ్య వివిఐపీల భద్రతా ఏర్పాట్లు చేయటం. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 2024 మరియు పోలీస్ స్మారక దినోత్సవం 24 మరియు గణతంత్ర దినోత్సవం 26 జనవరి